హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగింటి రుచులకి స్వాగతం. నేను మీ సోను. ఈరోజు మనం చూడబోతున్నాం గోబీ ఆనియన్ పకోడీ విత్ గ్రేప్ జ్యూస్ కాంబినేషన్. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా చక్కగా ఒక బౌల్లోకి గోబీ పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. సో అందులో సరిపడా ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటిని ఒక 2-3 మినిట్స్ వేడి చేసుకోవాలి. తర్వాత వాటిని చక్కగా వడకట్టుకోవాలి. సో వాటిని ఇప్పుడు పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు తరిగిన ఆనియన్స్ అన్నిటిని ఆ బౌల్లోకి తీసుకుందాం. అలాగే పచ్చిమిర్చి 8 or 10 మీ ఇష్టం, స్పైసీ మీకు సరిపడినట్టుగా తీసుకోవాలి. వాటిని మధ్యలోకి ఇలా సన్నగా కట్ చేసి పచ్చిమిర్చిని అందులో యాడ్ చేయాలి. దానికి సరిపడా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, అలాగే పసుపు యాడ్ చేస్తాను, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. దానికి కొంచెం కరివేపాకుని కలుపుదాము. దానిలో కొంచెం 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో పకోడీకి సరిపడే విధంగా మనం చక్కగా ముక్కలన్నిటిని కలుపుకోవాలి. సో ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాం, వేడి చేస్తున్నాం. అందులో ఇప్పుడు పకోడీని వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. చక్కగా కరకరలాడే గోబీ ఆనియన్ పకోడీ రెడీ అవ్వబోతుంది. సో మంచి క్రిస్పీగా టేస్టీగా కరివేపాకు కరకరలాడుతుంది, పచ్చిమిర్చి సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఓవరాల్గా మంచి స్పైసీ లుక్, అలాగే టేస్టీ క్రిస్పీ. సో వేడి ఆనియన్ పకోడీని తయారు చేసేస్తున్నాం. సో చక్కగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చింది. మనం ఫుడ్ కలర్ కూడా ఏమీ యూజ్ చేయలేదు. చూడండి, పచ్చిమిరపకాయలు చాలా చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి, కరివేపాకు టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్ గోబీ పకోడీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మిగతా వాటిని కూడా మనం పకోడీని ఫ్రై చేసేద్దాం. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో ఈ సీజన్లో గోబీ చాలా తక్కువ కాస్ట్కు దొరుకుతుంది, చాలా ఫ్రెష్గా కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఈరోజు నేను ఆనియన్ గోబీ పకోడీని చేసేస్తున్నాను. సో వేడిగా టేస్టీగా యమ్మీగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ గ్రేప్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. వేడి ఆనియన్ పకోడీతో పాటు చల్లని గ్రేప్ జ్యూస్, రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది. సో ఫ్రెష్ గ్రేప్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అంతే, 1 కప్ షుగర్ని యాడ్ చేద్దాం. సో చక్కగా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. సో 1 గ్లాస్ కోల్డ్ వాటర్ తీసుకొని మళ్ళీ ఆ గ్రైండ్ చేసిన దానికి యాడ్ చేస్తున్నాము. సో మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వడపోసుకుందాం. సో మంచి గ్రేప్ జ్యూస్, తీయని పుల్లని గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో వేస్టేజ్ పక్కన పెట్టేసి ఒక జార్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఇంకొంచెం కూల్గా ఉండాలి అనుకునే వాళ్ళు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. సో మరింత కూల్ అవుతుంది జ్యూస్. అంతే, ఇప్పుడు తాగడానికి రెడీగా ఉంది. ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, తీయని పుల్లని యమ్మీ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వేడి కరకరలాడే క్రంచీ
గోబీ ఆనియన్ పకోడీ పక్కన ఒక కూల్ జ్యూస్ 1 గ్లాస్ పట్టి కొంచెం కొంచెం తింటూ ఒక సిప్ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వాహ్ సూపర్ కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేసేయండి ఆనియన్ గోబీ పకోడీ. థ్యాంక్ యూ ఆల్.